నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 2వ వారంలో పట్టాలెక్కుతున్న అఖండ గోదావరి ప్రాజెక్ట్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిచే ప్రాజెక్టుకు శంకుస్థాపన. 2027 గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్ట్ పూర్తి. రాష్ట్రంలో గండికోట ప్రాజెక్టుతో సహా 21 పుణ్యక్షేత్రాలు అభివృద్ధి. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. R&B కంపోస్ట్ యార్డ్ ప్రజలకు ఇక వాసన ఉండదు. అక్టోబర్ 2 నుంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటారు. 5.72 కోట్ల రూపాయలతో లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్కు శ్రీకారం చుట్టాం. బయో ట్రీట్మెంట్ అయ్యాక ఇక్కడ వ్యర్థాలు ఉండవు. కూటమి ప్రభుత్వం ప్రజల మేలు కోరే ప్రభుత్వం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. హత్య కేసులో నిందితులు వచ్చి లొంగిపోయే వరకు అరెస్టులు చేయరు. మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ ఆవేదన. సినిమా పరిజ్ఞానం లేని వారు అజ్ఞానంతో విమర్శిస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని, వక్ర భాష్యాలు చెప్పేవాళ్ళు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అఖండ గోదావరి ప్రాజెక్ట్ త్వరలో కార్యరూపం దాల్చుతుందని, జూన్ 2వ వారంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టును నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 97 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని, మొదటి దశ టెండర్లు పూర్తయ్యాయని అన్నారు. 2027 గోదావరి పుష్కరాలు నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. స్థానిక హుకుంపేట మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం దుర్గేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో పర్యాటకంగా అభివృద్ధి బాటన పడుతున్నాయని అన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుతో పాటు గండికోట ప్రాజెక్ట్ రాష్ట్రంలో 21 పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికలు పూర్తయ్యాయని తెలిపారు. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా పాత రైల్వే హేవ్లాక్ వంతెన, గోదావరి లంకలు, కడియం నర్సరీలు, కోనసీమ ప్రాంతంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి రిసార్ట్లు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 2వ దశ టెండర్లు పరిశీలన దశలో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా అమలవుతున్న విధానంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అభినందనలు తెలిపారని, ఇదే విధంగా కొనసాగించినట్లయితే సంవత్సరానికి ఒక్కొక్క ప్రాజెక్ట్ చొప్పున మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని కందుల దుర్గేష్ తెలిపారు. అయితే పర్యాటక ప్రాజెక్టులన్నీ PPP విధానంలో అమలవుతాయని అన్నారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ప్రోత్సాహక సహకారం ఉందన్నారు. రాష్ట్రంలో 21 పుణ్యక్షేత్రాల వద్ద పర్యాటకులకు వసతి సౌకర్యాల కల్పన, హోమ్స్టే అండ్ ప్రైవేట్ పరంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. విశాఖ, తిరుపతి, శ్రీశైలం, పోలవరం ప్రాజెక్టుల ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణానికి ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చాయని అన్నారు. కొన్ని సంస్థలు పనులు ప్రారంభించాయని, రాష్ట్రంలో 50,000 రూములను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా కాగా ప్రస్తుతం సుమారు 8,000 రూమ్స్కు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. గోదావరి నదీ తీరాన ఎదురుగా రివర్ ఫ్రంట్ అభివృద్ధి పరచడంలో ప్రజా ప్రతినిధుల సహాయ సహకారాలు తీసుకోవాల్సిందని, పర్యాటక శాఖ పరంగా సహాయం అందిస్తామని అన్నారు. రాష్ట్రంలో సినిమా హాల్స్ బంద్ చేయడం లేదని, ఈ విషయంలో రూమర్లు పుట్టడం వెనుక కొందరి స్వార్థపరుల పాత్ర ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఎప్పుడూ లేనిది ఒక హీరో ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండగా ఆయన నటించిన హరహర వీరమల్లు చిత్రాన్ని దెబ్బతీయడానికి జరిగిన కుట్రగా భావిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో సినీ హీరోలకు, నిర్మాతలకు జరిగిన అవమానాలు తెలుగు సినిమా పెద్దలు మర్చిపోయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు.
తమ ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి టికెట్ ధరలు పెంచడంలోనూ సహకారం అందించిన సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో ఉందని, అలాంటి వ్యక్తి సినిమాను అడ్డుకోవడం మూర్ఖత్వమని అన్నారు. సినిమా పరిశ్రమ అంటే 4-5 నిర్మాతలు, హీరోలు కాదని, వేల మంది కార్మికులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు జీవనోపాధికి సంబంధించిందన్నారు. ఒక సినిమా టికెట్ ధరలు పెంచడంలో ప్రభుత్వం ఎన్నో కోణాల్లో ఆలోచిస్తుందని, హోంశాఖ కోర్టు నుంచి ఒత్తిడి ఎదుర్కొంటుందని, అన్నింటినీ అధిగమించి సినిమాలకు సహకారం అందిస్తున్నప్పటికీ నిర్మాతల మండలి నుంచి సరైన కృతజ్ఞత కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి సమగ్రమైన విధానాన్ని తీసుకువచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందన్నారు. ఇందుకు సంబంధించి తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలకు తాను లేఖ రాసినట్లు తెలిపారు. బొమ్మూరులో తెలుగు పొట్టి శ్రీరాములు తెలుగు వేసే విద్యలను ఏర్పాటు చేయడంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాత్ర తొలి నుంచి ఈనాటి వరకు విస్మరించలేనిదని కందుల దుర్గేష్ అభిప్రాయపడ్డారు. విభజిత ఆంధ్రప్రదేశ్ అనంతరం నిలిచిపోయిన విశ్వవిద్యాలయం పునరుద్ధరణలో తనతో పాటు మిగతా ప్రజా ప్రతినిధుల పాత్ర కూడా ఉందన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, అనుశ్రీ, వై శ్రీనివాస్, గంటా స్వరూపాదేవి, పిఏ సౌజన్య, యామన నారాయణ గౌడ్, సప్ప చిన్నారావు, బీరా ప్రకాష్, మేఘా రంగారావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడు సంపూర్ణమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అఖండ గోదావరి ప్రాజెక్టు దీనికి సంబంధించి జూన్ మొదటి వారంలో ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించినటువంటి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు, వారిద్దరి యొక్క సమయాన్ని తీసుకుని మొదటి వారంలో దీనికి శంకుస్థాపన చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ వర్క్ అంతా జరిగింది. అంటే ఇందులో మొట్టమొదటి టెండర్ ఓకే అయింది, ప్రస్తుతానికి ఘాట్ల వరకు ఓకే అయింది. హేవలాక్ బ్రిడ్జ్ ఇంకా అవి కూడా మొత్తం 97 కోట్ల రూపాయల మొత్తం నిధుల్లో కొంత మేరకు మనకి టెండర్ ఓకే అయింది. దానికి సంబంధించి ప్రిపరేటరీ వర్క్ పూర్తయింది. ఇంకా వారిద్దరి డేట్ల కోసమే కొంత వెయిట్ చేయడం వల్ల కొంత సమయం తీసుకోవడం జరిగింది. వారిద్దరూ కూడా మొదటి వారంలో ఇస్తున్నారు. ఎందుకంటే మన ఎంపీ గారు వారు గల్ఫ్ వెళ్ళారు, ఇతర దేశాలకు కూడా వెళుతున్నారు. దీని గురించి మన దేశానికి సంబంధించినటువంటి యుద్ధం, వాటికి సంబంధించినటువంటి అంశాల గురించి తెలియజేయడానికి, వివరణ ఇవ్వడానికి వారు వెళ్ళారు. కనుక వారు వచ్చేటప్పటికి జూన్ మొదటి వారం అవుతుంది. అదే సమయంలో డిప్యూటీ సీఎం గారి యొక్క డేట్ కూడా తీసుకుని ఇద్దరిని కలిపి వారితోటి శంకుస్థాపన చేయించాలని, వారిద్దరి సమక్షంలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ శంకుస్థాపన జరుగుతుందనేటువంటి మాట తెలియజెప్పడానికి సంతోషిస్తున్నాం. అదేవిధంగా దయచేసి మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, అఖండ గోదావరి ప్రాజెక్ట్ అనేది ఏ ఒక్క నియోజకవర్గానికో 2 నియోజకవర్గాలకో పరిమితమైన ప్రాజెక్టు కాదు. ఇది రాజమండ్రిలో ఉన్నటువంటి హేవలాక్ బ్రిడ్జి, అదేవిధంగా కడియంలో ఉన్నటువంటి, అంటే రాజమండ్రి రూరల్లో ఉన్నటువంటి కడియం నర్సరీలు, అదేవిధంగా కొవ్వూరు ప్రాంతం, కొవ్వూరు నియోజకవర్గం, ఆ పైన నిడదవోలు నియోజకవర్గంలో కోటసత్యం తల్లి టెంపుల్, ఇవన్నీ కలిపి ఇది ఒక పర్యాటక రంగ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కేవలం ఏ ఒక్క నియోజకవర్గానికో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైనది కాదు. అఖండ గోదావరి ప్రాజెక్టుని ఒక సమగ్రమైనటువంటి ప్రాజెక్టుగా, పర్యాటక రంగ ప్రాజెక్టుగా, ముఖ్యంగా ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి మనం బ్రిడ్జి లంకలో కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటిది కానీ, హేవలాక్ బ్రిడ్జిని సుందరీకరించడం అనేటువంటి మాట కానీ, దాన్ని వాడుకలోకి తీసుకొచ్చేటువంటి అంశం కానీ, అదేవిధంగా కడియం నర్సరీల యొక్క అందాలని ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడం కానీ, అదేవిధంగా కొవ్వూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గోష్పాద క్షేత్రంలో ఉన్నటువంటి అంశాలని ప్రపంచ పర్యాటకులకి పరిచయం చేయటం విషయంలో కానీ, ఈ ప్రాంతంలో కోరుకున్న వారికి కొలువై నిలిచినటువంటి కోటసత్యమ్మ తల్లి టెంపుల్కి సంబంధించినటువంటి పర్యాటక అంశాలని జొప్పించడం కానీ, ఇవన్నీ కలిపి దీన్ని ఒక పర్యాటక ప్రాజెక్టుగా తయారు చేయడంలో చాలా కృషి చేసాం. సమస్యలు పరిష్కరించుకుంటాం, మాలో మేము చేసుకోగలం, దీంతో ఎవరితో బయట వాళ్ళు ఎవరు రావక్కర్లేదు అనేటువంటి మాట అది అహంభావపూరితంగా అనిపిస్తుంది తప్పితే ఇంకో రకంగా కాదు. ఎందుకంటే పరిశ్రమ అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలి. ప్రభుత్వానికి కూడా పరిశ్రమని, ఇవాళ మనం సినిమా పరిశ్రమని ఒక ఉన్నతంగా చూస్తూ ఉన్నాం.
అది ప్రజలకి వినోదాన్ని కలిగించేటువంటి ఒక ప్రత్యేకమైన మాధ్యమంగా మనం గమనిస్తూ ఉన్నాం కనుక దానికి సహకారం అందించే విషయంలో గత ప్రభుత్వంలో కాకుండా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని గౌరవాన్ని చూపిస్తున్నారు. మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఏం జరిగింది. పెద్ద పెద్ద హీరోల్ని రప్పించుకుని వాళ్ళని కించపరిచే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాటి ప్రభుత్వం కానీ చేసిన విధానాన్ని మనం చూసాం. ఇవాళ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులతోటి మీటింగ్ పెట్టి మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా దాన్ని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీకు సహకారం అందిస్తాం, ఏ చిన్న విషయం వచ్చినా మా సినిమాటోగ్రఫీ మంత్రిని కలవండి, ఆయన ద్వారా మేము చేసి పెడతాం అనేటువంటి మాట చెప్పారు. అదేవిధంగా వాళ్ళు ఎవరు ఎప్పుడు షూటింగ్ అనుమతుల గురించి కానీ ఇవాళ పేరు చెప్పక్కర్లేదు కానీ పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారు రెగ్యులర్గా నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. పలానా చోట షూటింగ్ అండి, పలానా ప్రాంతంలో షూటింగ్ అనుమతులు మాకు కొంచెం అక్కడ వారితో చెప్పండి అంటే వెంటనే స్పందించి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా స్పందించి వాళ్ళకి మనం సహకారం అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. రాజమండ్రి ఆర్ఎన్బి కంపోస్ట్ యార్డ్ పరిసర ప్రాంతాల ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని, త్వరలో ఈ ప్రాంత ప్రజలకు రైతు బజార్ ఏర్పాటు చేస్తున్నామని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. రాజమండ్రిలోని ఆర్ఎన్బి కంపోస్ట్ యార్డ్ సమీపంలో నివసించే ప్రజలకు ఇక మంచి రోజులు వచ్చాయని, దశాబ్ద కాలంగా ఇక్కడ ఉన్న దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. 5.72 కోట్ల రూపాయలతో పేపర్ మిల్ ఎదురు రోడ్లోని డంపింగ్ యార్డ్లో ఏర్పాటు చేసిన లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను శనివారం ఆయన టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, కోయల రమణ తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్కు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. దీనివల్ల బయో ట్రీట్మెంట్ అయ్యాక ఇక్కడ చెత్తకు సంబంధించిన చిన్న వ్యర్థం కూడా ఉండదని ఆయన అన్నారు. రాష్ట్రం, కేంద్రం, నగరపాలక సంస్థ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన చెప్పారు. 6 నెలల్లో పూర్తవుతుందని, అక్టోబర్ 2 నాటికి స్థానిక 42, 45, 46 వార్డుల ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటారని ఆయన అన్నారు. ఈ కంపోస్ట్ యార్డ్ సమీప ప్రజలు పడిన ఇబ్బందులు తనకు తెలుసునని, అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్లో చెత్త ట్రీట్మెంట్ జరిగాక మిగిలిన వ్యర్థాలన్నింటినీ ఇక్కడి నుంచి తరలిస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. కాకినాడ మాదిరి రాజమండ్రిలో కూడా జిందాల్తో ఒప్పందం చేసుకుంటామని, ఇప్పటికే ప్రభుత్వంతో ఎంఓయూ అయిందని, మంత్రి నారాయణ 6 ఎకరాల్లో దీనికోసం చర్యలు చేపడుతున్నారని ఆయన చెప్పారు. ఆర్ఎన్బి సమీపంలో ఉన్న కమ్యూనిటీ హాలును వైసీపీ పాలనలో పట్టించుకోలేదని, ఇప్పుడు 50 లక్షల రూపాయలతో తిరిగి బాగు చేయిస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీడియా వారికి నమస్కారం, ప్రజలందరికీ కూడా నమస్కారం. క్వారీ ప్రాంతంలో ఆర్ఎన్బి కంపోస్ట్ యార్డ్ చాలా దయనీయమైన పరిస్థితి. ఇక్కడ నివసిస్తున్నవారు ఆర్ఎన్బి కాలనీ ఏదైతే అక్కడ వాంబే ఉందో, అలాగే దీని చుట్టుపక్కల లోదర్గిరి కానీ మరో పక్కన రత్నంపేట, వాంబే, వీళ్ళందరూ కూడా దశాబ్దాలుగా నగరంలోని వచ్చిన వ్యర్థాలన్నింటినీ కూడా ఇక్కడ ఏదైతే మనం డంప్ యార్డ్ కింద వదిలివేస్తూ ఉన్నాం, ఆ వ్యర్థాల నుంచి వచ్చే వాసన కానీ అన్నీ కూడా భరిస్తూ ఉన్నారు రాజమండ్రి ప్రజల కోసం. ఇప్పుడు ఏదైతే ఎన్జిటి గైడ్లైన్స్ పరంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్ఎంసి సంయుక్తంగా ఈ యొక్క లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టడం జరిగింది. అధికారికంగా లాంచ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మునుపెప్పుడు కూడా ఈ ప్రాంతంలో ప్రజల కోసం ఆలోచించిన ప్రభుత్వాలు లేవు. గతం నుంచి ప్రజలు నివసిస్తున్నారు, వాసనని భరిస్తున్నారు. దారుణం ఏంటంటే ఈ డంప్ మెటీరియల్తో పాటు చనిపోయిన పశువులు, ఇది అది ఒకటి కాదు. స్వతహాగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువ మంది ఉండడం వల్ల రమణ గారు కానీ లేకపోతే బాలు గారు కానీ, అటుపక్క వస్తే లోదర్గిరి, ఇటుపక్కన 42వ వార్డు, అంటే 3 వార్డులు బౌండరీస్లో ఉంటారు. నాయకులు చెప్పినప్పుడు ఎండాకాలం వస్తే ఫైర్ అవుట్ అయిపోవడం, ఆ పొగ దిట్టంగా రావడం వల్ల ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితులు ఉండేవి. మళ్ళా ఫైర్ ఇంజిన్స్ చెప్పి ఇవన్నీ ఆర్పించి, ఒకటి కాదు బాధ వీళ్ళది వర్ణాతీతం.
ఇప్పుడు ప్రభుత్వం, వీరు ఎన్నుకోబడిన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఈ లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో దీర్ఘకాలికంగా దశాబ్దాలుగా ట్రీట్ చేసే కార్యక్రమం తీసుకున్నాం. ఈ ట్రీట్మెంట్ ద్వారా లెగసీ వేస్ట్ ల్యాండ్ రీక్లమేషన్ అంటే ఏదైతే ఈ వేస్ట్ అంతా కూడా డంప్ అయి ఉందో ఈ వేస్ట్ని ఈ యొక్క పరికరం ద్వారా ట్రీట్ చేసి ఆ భూమిని మళ్ళీ మనం సొంతం చేసుకోబోతా ఉన్నాం. సొంతం చేసుకున్న భూమిని ఏ విధంగా వాడాలన్న దాన్ని బట్టి ఆ భూమికి ఫర్దర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అలాగే బయో రెమిడేషన్ అండ్ బయో మైనింగ్, ఫైనల్గా జీరో రెసిడ్యూస్ అంటే ఇక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏదైతే ఎండ్ ప్రొడక్ట్స్ ఇనర్ట్ కానీ ఆర్డిఎఫ్ కానీ మెన్యూర్ కానీ ఏదైతే ఉన్నాయో ఏది కూడా బై ప్రొడక్ట్ అనేది ఇక్కడ ఉండదు. ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత వచ్చిన మెటీరియల్ ఏది కూడా ఇక్కడ ఉంచరు. అంతా కూడా బయట ఏదో ఒకటి, ఈ మెన్యూర్ ఉందంటే ఏదో ఒక కంపెనీతో మాట్లాడుకుంటారు, అలాగే ఆర్డిఎఫ్ ఉందంటే అది ఏదో ఒక సంస్థతో మాట్లాడుకొని ఇక్కడ ట్రీట్ చేసిన తర్వాత ఏ ఒక్క చిన్నంత పరికరం కూడా ఉంచకుండా అన్నిటిని కూడా బయటికి తరలించే కార్యక్రమం ఇది జరుగుతుండగా ఫర్దర్గా సిటీలో ఏదొచ్చినా డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ కింద రావడం, అక్కడ ట్రీట్ చేసి మునుపులాగా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఫర్దర్గా వేస్ట్ టు ఎనర్జీ జిందాల్ వారితో కూడా మాట్లాడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే గౌరవ మంత్రి నారాయణ గారు వచ్చారు, ఈ జిల్లాలో ఒకటి పెట్టాలి. అది 6 ఎకరాల్లో స్థాపించాలి, 6 ఎకరాల పైనే. అది స్థాపించిన తర్వాత చిన్న మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్, అవసరమైతే కాకినాడ కార్పొరేషన్ కూడా అక్కడ ఏదైతే సాయంత్రం అయ్యేసరికి ఇళ్ల నుంచి తీసుకున్న వ్యర్థాలన్నీ డైరెక్ట్గా ప్లాంట్కి వెళ్ళిపోతాయి. వేస్ట్ టు ఎనర్జీ జిందాల్ వారితో గవర్నమెంట్ కూడా ఎంఓఈ అయ్యింది, కానీ ప్లేసే చూస్తూ ఉన్నారు. గౌరవ కలెక్టర్ గారు ఆ పని మీద ఉన్నారు. ఒకసారి అది వచ్చినట్లయితే ఇక్కడికి అది వచ్చే పని కూడా ఉండదు. ఇంకా హత్య కేసులో నిందితులు వచ్చి లొంగిపోయే వరకు అరెస్టులు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వ పాలన ఉందని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూపురంలో సంపత్ అనే యువకుడి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయడానికి 1 ఏడాది సమయం పట్టిందని విచారం వ్యక్తం చేశారు. అన్ని ఆధారాలున్నప్పటికీ జాప్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఉన్నత భావాలు కలిగిన సంపత్ లాంటి వ్యక్తిని దారుణంగా హత్య చేస్తే పట్టించుకోలేదని అన్నారు. పోలీసులు తిమ్మిని బమ్మిని చేయగలరు, బమ్మిని తిమ్మిని చేయగలరంటే ఇలానే ఉంటుందని విశ్లేషించారు. పాత కేసులు తిరిగి తెర మీదకు తీసుకురావడానికి, అక్రమ కేసులు బనాయించడానికి పోలీసులను వినియోగించడం సమంజసంగా లేదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏమీ లేదని చెప్పుకొచ్చారు. ఎఫ్ఐఆర్ కూడా వేయడానికి అవకాశం లేని అంశంలో తనను 41 రోజులు జైల్లో ఉంచారని ఉదహరించారు. ఎప్పుడైతే పోలీసుల మీద తిరిగి రివర్స్ కేసు వేసాడో అప్పుడు పోలీసుల్లో అమ్మ నా కొడుకు మనం ఎంత సహాయం చేసి వీడికి ఎన్ని చేస్తే వీడు మన మీద కేసేస్తాడని చెప్పి అప్పుడు దాకా నన్ను కాంటాక్ట్ చేయని పోలీస్ డిపార్ట్మెంట్, హిందూ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు ఫోన్ చేసి ఈవేళ బెయిల్ పిటిషన్ ఉందండి కేసీ కృష్ణారెడ్డిది యాంటిసిపేటరీ, మీరు ఎలాగైనా ఆదుకోవాలని. నేను అప్పటికే లాయర్ని పెట్టాను. కాంగ్రెస్ పార్టీ వదిలేసింది. కాంగ్రెస్ పార్టీ పరంగా అతను ఎంతో ఉన్నత పదవి నిర్వహించినా కానీ పార్టీ పట్టించుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆ తీరులో ఉంది. నేనే పర్సనల్గా తీసుకొని నేను పట్టించుకుని నేను లాయర్ని పెట్టాను. ఆ లాయర్ కూడా సలీం అని చెప్పి కోడికత్తి కేసులో వాదించిన అతన్ని పెట్టాను. అతను బెయిల్ని, యాంటిసిపేటరీ బెయిల్ని అడ్డుకున్నాడు. అడ్డుకున్న తర్వాత అప్పుడు పోలీసుల్లో చల్లం దిగినాయి. అప్పటి నుంచి మొదలుపెట్టారు. ఇంకా అప్పుడు వరకు కూడా పోలీసులు, ఇదే ఎస్పీ, డిఎస్పీ వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సాయశక్తులా ప్రయత్నించి మొన్న శనివారమో శుక్రవారమో 2 రోజుల క్రితం నాగార్జున రెడ్డి అని ఈ కేసీ కృష్ణారెడ్డి కొడుకుని బెల్గాంలో బెంగనహల్లిలో అరెస్ట్ చేశారు. తర్వాత నిన్న కృష్ణారెడ్డి వచ్చి లొంగిపోయాడు. అంటే
పోలీసు తలుచుకుంటే ఏం చేయగలదు, ఏం చేయదు. కేసుని తిమ్మిని చేయగలదు, బమ్మిని చేయగలదు. ఈ కేసు పెద్ద ఉదాహరణ. క్లియర్గా చంపేసిన సంపత్ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేయడానికి 1 year ఏడాది క్రితం జరిగిన కేసుని నిన్న మొదటి ముద్దాయిని వాడు లొంగిపోతేనే కానీ అరెస్ట్ చేయలేని పోలీసు వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్తూ ఉంటాడు పోలీసుల గురించి. ఎవరి గురించి ఉపయోగిస్తున్నాడు? పాత కేసులు తిరగదోడి అతను దేని మీద ఉపయోగిస్తున్నాడు? అతని యొక్క ఆఫీసుల మీద దాడి చేసిన వాళ్ళ మీద, అతని ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ దగ్గర దొంగ కేసులు అన్నీ పెట్టి వాళ్ళకి పట్టుకోవడానికి ఉపయోగిస్తారన్నాడు. 5 ఏళ్ళు అయిపోయినాయి. ఆ వంశీ అన్న అతన్ని చూస్తూ ఉంటే జాలేస్తుంది. అతనికి చాలా సిక్ అయిపోయి ఉన్నాడు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల గురించి మాట్లాడడానికి అర్హత లేదు. ఎందువల్లంటే ది వే ది చంద్రబాబు నాయుడు డూయింగ్ నౌ, ది సేమ్ వే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ డన్. ఎగ్జాంపుల్ ఎవరో కాదు, నేనే. ఒక ఎఫ్ఐఆర్ కూడా వేయడానికి లేదని ఎస్ఐ స్టేట్మెంట్ ఇచ్చిన కేసులో నేను 48 రోజులు ఉన్నాను. 48 రోజులు ఎలాగున్నాను? ఎంత అన్యాయం అంటే, నాకు హైకోర్టు నాట్ టు అరెస్ట్ అని చెప్పించి 141 CRPC నోటీస్ చేయండి. కొంతమూరు ఆటోనగర్ సమీపంలో కేశవ ఆసుపత్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమహేంద్రవరం గామన్ బ్రిడ్జ్ వద్ద ఆటోనగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొంతమూరు కేశవ ఆసుపత్రి వద్ద ఈ ఘటన జరిగింది. దివాన్ చెరువు నుంచి కొవ్వూరు గామన్ బ్రిడ్జ్కి వెళ్లే దారిలో ఆటోనగర్ A1 గ్యారేజ్ ఎదురుగా 0 పాయింట్ నుంచి కొవ్వూరు వైపు వెళ్తున్న AP40 BK 4849 డిజైనర్ వెహికల్ను 0 పాయింట్కు వస్తున్న బొగ్గులో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే 3 మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించగా ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉప్పులూరి ప్రసాద్ 58, ఉప్పులూరి లీలావతి 54, ఇమ్మని సత్యవతి 72, లక్కంసాని బిందు 33లు. ఈ ప్రమాదంలో ఈ ఘటనలో గాయపడిన లక్కంసాని సురేష్ పరిస్థితి విషమంగా ఉంది. సురేష్ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారిలో 2 మహిళలు ఉన్నారు. ఈ మేరకు రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. లారీ డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు ప్రమాద విషయం తెలిసిందని అన్నారు. మరోవైపు మృతదేహాలను సైతం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివెదల గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. సోమవారం తెల్లవారుజామున పసివెదల నుంచి కాకినాడకు వీరంతా కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్తో పాటు క్లీనర్ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వివరించారు. కాగా మృతులంతా చాగల్లు మండలం దారవరం మార్కండేయపాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. లారీ టైర్ గాలి ఒక్కసారిగా తగ్గి కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ కొవ్వూరు నుంచి కాకినాడ వెళ్తుంటే లకంసాన్ సురేష్ బిందు వేరే వాళ్ళ ఇంట్లో రెంట్కుండే 2 కూడా టైర్ పేలిపోయి సడన్గా లారీ వచ్చి కారు మీదకి వచ్చి యాక్సిడెంట్ అయ్యి 3 ఎక్స్పైర్ అయిపోయారు, చనిపోయారు 3. ఒక ఆడ మాత్రం కొన ఊపిరితో ఉన్నాడు సురేష్ అన్న. 4 అండి, 3 లేడీస్ అండి చనిపోయారు. కొవ్వూరు అండి. లకంసాన్ సురేష్ అండి. 2 అండి, లకంసాని బిందు, లకంసాన్ సురేష్. కొవ్వూరు నుంచి కాకినాడ వెళ్తున్నామండి. ఇక్కడ ఆటోనగర్ అండి, ఆటోనగర్ 4th బ్రిడ్జ్. రోజు ఉదయం కొవ్వూరు పట్టణానికి చెందిన లకంసాన్ సురేష్ వాళ్ళ వైఫ్ బిందు కలిసి వాళ్ళు కొవ్వూరులో ఉన్నటువంటి అద్దెకున్నటువంటి ఇల్లు వాళ్ళు కూడా మొత్తం 5 కలిసి కాకినాడ ఏదో ఫంక్షన్ నిమిత్తం వెళ్తుంటే
లారీ టైర్ పేలి అదుపు తప్పి వెళ్తున్నటువంటి వెహికల్ మీద పడడం జరిగింది. ఇందులో లకంసన్ సురేష్ ఇంకా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. ఉన్న నలుగురు కూడా చనిపోవడం జరిగింది. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. కరోనా పూర్తి స్థాయిలో అంతమొందించడం అసాధ్యమని, గుప్పిట చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడమే పరిష్కారమని వైద్య నిపుణులు ఎప్పటి నుండో ఉద్ఘాటిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వయోవృద్ధులు అప్రమత్తంగా ఉండాల్సిందే. WHO 2020 మార్చి 11న దాన్ని మహమ్మారిగా ప్రకటించింది. 2021లో డెల్టా వేరియంట్ ప్రళయ భీకరంగా విరుచుకుపడి ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. అధికారిక లెక్కల ప్రకారం కోవిడ్ బారిన పడి ఇండియాలో ఇప్పటిదాకా 5 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రస్తుతం మళ్లీ కోవిడ్ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. కొత్త రూపంలో పంజా విసురుతోంది. భారత్లో కరోనా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండడం జనంలో గుబులు పుట్టిస్తోంది. దేశంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనాతో ఇప్పటి వరకు 4 మృతి చెందారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అలర్ట్ చేసింది. అన్ని సౌకర్యాలతో ఆసుపత్రులను సిద్ధం చేసుకోవాలని సూచించింది. 2 కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. అయినప్పటికీ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో యంత్రాంగం ఆశించినంత వేగంగా యుద్ధ ప్రాతిపదికన స్పందించలేదని సమాచారం. ఇప్పటికే కోవిడ్ బాధితులకు ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలి. కోవిడ్ బారిన పడిన వారికి ఓపీ రిజిస్ట్రేషన్ కూడా ప్రత్యేకంగా కౌంటర్ నెలకొల్పాలి. రోగ నిర్ధారణకు అవసరమైన కిట్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లతో పాటు అవసరమైన మందులు కూడా ఆసుపత్రిలోనే అందుబాటులో ఉంచాలి. అయితే అవేమీ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో, సర్వజన ఆసుపత్రిలో కానరాకపోవడం నిజంగా విచారకరం. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకుల బృందం ఆకస్మిక తనిఖీ చేసింది. కాంగ్రెస్ నాయకులు వెళ్లే సమయానికి ఎలాంటి ఐసోలేషన్ వార్డు అక్కడ కనిపించలేదు. సరైన కిట్లు, మందులు, ఐసోలేషన్ వార్డుకు సరిపడా సేవలు అందించాల్సిన వైద్యులు, వైద్య సిబ్బంది కూడా అందుబాటులో లేని విధంగానే ఆసుపత్రి ఆవరణ ఉందని కాంగ్రెస్ నాయకులలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కోవిడ్ నియంత్రణ ఏర్పాట్లపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్లా షరీఫ్, డాక్టర్ వడియార్, తూర్పుగోదావరి జిల్లా INTUC అధ్యక్షులు జేటీ రామారావు, నిడదవోలు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడవరపు భద్రం దొర, రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీకృష్ణ, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ, కిషోర్ కుమార్ జైన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మనందరికీ కూడా తెలుసు, భారతదేశంలో కరోనా మరలా విజృంభించడం ప్రారంభించింది. కేరళలో 287, మహారాష్ట్రలో 262, అలాగే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా కేసులు స్టార్ట్ అయినాయి అని చెప్పి మనం మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా అన్నిటి ద్వారా మనం చూడటం జరిగింది. యాక్చువల్గా అయితే ఆంధ్రాలో తక్కువ ఉన్నాయి, 36 కేసులే వచ్చినాయి. ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి మనకి ఇవాళ న్యూస్లో రావడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ కూడా కరోనా స్టార్ట్ అయింది, మన ఆంధ్రప్రదేశ్లో కూడా సీరియస్గా వస్తుంది అని అనుకున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్, మనకి జిల్లాలో ఏకైక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఇదే GGH రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్. ఇది అలర్ట్గా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. నిన్న 2 వ్యక్తులు మాకు 4 రోజుల నుంచి జ్వరం, జలుబు, దగ్గు వస్తుంది, కరోనా ఉందేమో అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి టెస్టింగ్ వస్తే ఇక్కడ టెస్టింగ్ అది ఏమి లేదు, కరోనా అదిని మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేయడం జరిగింది. దాని గురించి అని చెప్పి ఈవేళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక టీము ఇక్కడికి వచ్చి అసలు ఏంటి కరోనా మీద పరిస్థితి ఏంటి, ఏ రకమైనటువంటి చర్యలు మీరు తీసుకుంటారు అనే దాని మీద సూపరింటెండెంట్ గారితో మాట్లాడటం కూడా జరిగింది. అంటే వీళ్ళు కూడా ఈ పేపర్లో న్యూస్ లేకపోతే ఈ కరోనా ఇవి చూసి ఈవేళ నుంచే మేము వస్తున్నామని తెలిసి ఎలర్ట్ ఇప్పుడిప్పుడే అరేంజ్మెంట్లకి ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇప్పుడే ఒక గది ఒకటి ఖాళీ చేయించి ఒక 20 బెడ్ల పట్టేలాగా దాన్ని కడిగించారు. దాంట్లో 20 కార్డ్స్ చేసి ఆక్సిజన్ సిలిండర్స్ అవి కూడా పెడతామని కూడా చెప్పడం జరిగింది. అలాగే యాజ్ డీజ్గా అయితే
కరోనా టెస్టింగ్ అనేది మాత్రం ఏమీ లేదు ఇక్కడ. కానీ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. బయట వేరేగా కరోనా టెస్టింగ్ కోసం ఒకటి ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరినీ కూడా కరోనా టెస్ట్ అవసరమైతే వాళ్ళందరికీ కరోనా టెస్టులు ప్రారంభిద్దాం. మా దగ్గర ఒక 50 కిట్లు మాత్రమే ఉన్నాయి టెస్టింగ్కి. ఇంకా ఫర్దర్గా అవసరమైతే ఇంకా కరోనా టెస్టింగ్ కిట్లు తెప్పిస్తామని చెప్పి సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా టీనగర్ నుండి శ్యామ్లా టాకీస్ వరకు విద్యార్థులతో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరం ఇన్నిస్పేట శాఖ గ్రంథాలయం, శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంథాలయం రాజమండ్రి కలిసి రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ తరగతులలో భాగంగా ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహించడం, తదనంతరం విద్యార్థులతో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ర్యాలీ టీ నగర్ నుండి శ్యామలా టాకీస్ వరకు నిర్వహించడం జరిగింది. విద్యార్థినులు భారతమాత వేషధారణతో ర్యాలీలో పాల్గొన్నారు. మన సైనికుల వీర సాహసాల మీద గానం చేయడం జరిగింది. ట్రస్ట్ ఫౌండర్ అధ్యక్షులు రెడ్డి బాబు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయంలో మన భారత త్రివిధ దళాల యొక్క పాత్రను కొనియాడారు. టెంటు సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం టెర్రరిస్టుల దాడుల్లో మన భారతదేశం చాలా కోల్పోయింది. ఇక మీదట మన ప్రభుత్వాలు అటువంటివి సహించేది లేదని ఆపరేషన్ సింధూర్ ద్వారా యావత్ ప్రపంచానికి తెలియజేశారని అన్నారు. ఫౌండర్ సెక్రటరీ మతం రమేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న దేశభక్తిని ఈరోజు ఆపరేషన్ సింధూరం సక్సెస్ ర్యాలీలో తెలియజేశారని అన్నారు. ట్రస్ట్ ప్రెసిడెంట్ చలమూరి సత్యనారాయణ, కోళ్ళ గోవింద్, ఆదిరెడ్డి శ్రీనివాసరావు, తిరుమలరెడ్డి వెంకటప్పారావు, కొల్లు సతీష్, నట్ట సీతాపతి, బొడ్డు శ్రీనివాసరావు, మిడతాని ప్రసాద్, శ్రీమతి కళ్యాణి, సుబ్రహ్మణ్యం, శ్రీమతి మతల మాధవి, శ్రీలత, శ్రీమతి గొర్రెపాటి కృష్ణకుమారి, దేవ సహాయం తదితరులు పాల్గొన్నారు. మనకి 1947 ఆగస్ట్ 15 స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉగ్రవాదం వలన మన భారతదేశం జరగాల్సిన అభివృద్ధి ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో డికేడ్స్గా ఆగిపోతూనే ఉంది. అది మన భారతీయులంతా ఎంతో సహించే, సనాతన ధర్మంలో ఉన్నందుకు మనం అంతా సహించే ఇది ఉంది కాబట్టి సహిస్తూ వచ్చాం. కానీ మొన్న ఏప్రిల్ 22వ తారీఖున జరిగిన పహల్గామ్ సివిలియన్స్, అక్కడ ఎవరైతే యాత్రికుల కింద వెళ్ళారో వారి మీద జరిగిన దాడికి పైగా అక్కడ ఉగ్రవాదులు ఒక్కొక్కరిని ఎవరు అని తెలుసుకొని మరి వారిని కాల్చి చంపి, మీరు వెళ్ళి మీ దేశ నాయకుడికి చెప్పుకోండి, మీ మోడీ గారికి చెప్పుకోండి అన్నందుకు మనం తెల్లవారుజాము 7వ తారీఖు, మే 7వ తారీఖు మనం వారికి తగిన శిక్ష ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మనకు, ఎందుకంటే మన భారత మహిళల యొక్క సింధూరాన్ని తుడుద్దామని చెప్పేసి వాళ్ళు అంత ప్రయత్నం చేసినందుకు సింధూర్ ఆపరేషన్ అని చెప్పి పెట్టి మొత్తము భారత సైనిక దళాలన్నీ కూడా ఏకమై 9 ఉగ్రవాద స్థానాలని, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థానాలని, పీఓకేలో ఉన్న ఉగ్రవాద స్థానాలని మటుమాయం చేశారు, మొత్తం నాశనం చేశారు. అయినా కానీ వారు ఇంకా చీజ్ ఫైర్ అని చెప్పిన తర్వాత కూడా వారు మన మీద దాడి చేస్తుంటే మనం దానికి ప్రతిస్పందనగా భారతదేశం వారికి తగిన బుద్ధి చెప్తూనే ఉంది. ఇప్పుడు కూడా సింధూర్ ఆపరేషన్ ఇంకా జరుగుతూనే ఉంది. ఆ సింధూర్ ఆపరేషన్ సక్సెస్ అయినందుకు మన భారతీయులందరూ గర్వించదగిన విధంగా ఈరోజు మా రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ పిల్లలకి సమ్మర్ క్యాంపులో ఉన్న పిల్లలందరినీ తీసుకొని ఈ సక్సెస్ ర్యాలీని, సింధూర్ సక్సెస్ ర్యాలీని నిర్వహించుకోవడం మాకు అందరికీ గర్వకారణం. థ్యాంక్ యూ. మహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ తరఫున సింధూర్ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి త్రివిధ దళాల వారికి అభినందనలు తెలియజేస్తూ, ఆ ఆపరేషన్లో చనిపోయినటువంటి మన వీర జవాన్లందరికీ కూడా జోహార్లు అర్పిస్తున్నాం. జోహార్ వీర జవాన్లు, జోహార్ వీర జవాన్. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ సందర్భంగా రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులతో ఒక విజయ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
మన కేంద్ర ప్రభుత్వం టెర్రరిస్టుల మీద వ్యతిరేకంగా జరిపిన సింధూర్ ర్యాలీ ఘన విజయం సాధించాము. మన యొక్క దాయాది దేశాలు కొన్ని ఉగ్ర మోకల్ని రెచ్చగొడుతూ మన మీదకి పిరియాడికల్గా దాడి చేస్తున్నాయి. దానికి సమాధానంగా మన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. ఆ సింధూర్లో నావీ, ఎయిర్ ఫోర్స్ మరియు ఆర్మీ ముగ్గురు కలిసి నిర్వహించిన ఈ యొక్క ఆపరేషన్లో మనం ఇండియా ఘన విజయం సాధించింది. రాజమండ్రి 42వ డివిజన్ మున్సిపల్ బాంబే గృహాల వద్ద నగరపాలక సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటింటికి కుళాయిలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. తమ కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలకు విముక్తి లభిస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 42వ డివిజన్ మున్సిపల్ బాంబే గృహాల వద్ద నగరపాలక సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటింటికి కుళాయిలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ మున్సిపల్ కాలనీ బాంబే గృహాల్లో ఉన్న 99 ఫ్లాట్లకు ఇంటింటికి కుళాయి వేయించాలని 2014లో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో టీడీపీ స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ మల్లా వెంకట్రాజు సతీమణి కార్పొరేటర్గా ఉన్న సమయంలో అప్పటి కౌన్సిల్లో ప్రతిపాదించడం జరిగిందని గుర్తు చేశారు. ఇక్కడ ఇంటింటికి కుళాయిలు వేయించాలని 2014లో పెట్టిన ప్రతిపాదన అమలు కావడానికి 11 ఏళ్లు పట్టిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఈపాటికే ఈ పనులు పూర్తయి ఉండేవని అన్నారు. అయితే 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైకాపా నాయకులు మాకెందుకులే అనుకున్నారేమో, అందుకే ఇన్నేళ్లు పట్టిందని, ఈ ప్రాంత ప్రజలు తమను అభిమానిస్తున్నారనే ఉద్దేశపూర్వకంగానే ఆ ప్రతిపాదనను ఆపేశారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న 99 ఇళ్లకు కూడా ఇంటింటికి కుళాయిలు వేయించామని అన్నారు. నీళ్లు మంచి ఫోర్స్తో వచ్చే విధంగా పని పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో చేయాల్సిన అభివృద్ధి పనులు చాలానే ఉన్నాయని అన్నారు. ప్రక్కనే ఉన్న సంజీవయ్య పార్కును కూడా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.
నగరంలో పార్కుల అభివృద్ధి విషయంలో గతంలోనే తాము చెప్పిన మాదిరిగానే ప్రస్తుతం మున్సిపల్ కాలనీ పార్కుల్లో మొక్కలు నాటడం, వాకింగ్ ట్రాక్ వేయడం తదితర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే పార్కును ప్రారంభిస్తామని అన్నారు. ఏది ఏమైనా ప్రజలకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు తమ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అధికారులు కూడా ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరిస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రవి, మల్లా వెంకట్రాజు, కేవీ శ్రీనివాస్, సావిత్రి, చంద్రరావు, పేరూరి అంజి, సింహాద్రి సతీష్, ఆడారి లక్ష్మీనారాయణ, ఇంజి రాజబాబు, మోతా పండు, వానపల్లి శ్రీనివాస్, జలెం నాని, పోలిశెట్టి భైరవ, బీజేపీ ఆచార్య, బాంబే గృహాల మహిళలు, నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. మున్సిపల్ కాలనీ వాంబే 2014లో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కౌన్సిల్లో ఆనాడున్న కార్పొరేటర్ గారు మల్లా వెంకట్రాజు గారి ఒక సతీమణి గారి ప్రతిపాదన ఇంటింటికి కుళాయి ఇవ్వాలన్నది. 2014లో పెట్టిన ఫైలు ఇప్పుడు 2025 అంటే 11 సంవత్సరాలు పట్టేసింది. అంటే టీడీపీ ఉండుంటే గత 5 సంవత్సరాలు చేసేసేవాళ్ళేమో. వైసీపీ వాళ్ళు ఎందుకు చేయాలన్న ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా ఆపేశారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా మమ్మల్ని అభిమానిస్తున్నారని. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. 99 ఇల్లులకు కూడా ఇంటింటికి కుళాయి మంచి ఫోర్స్ తోటి వచ్చే విధంగా పనిని పూర్తి చేసుకోవడం జరిగింది ఆ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా. అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో. పక్కనే పార్క్ ఉంది, సంజీవ పార్క్. దాన్ని కూడా మేము గతంలోనే చెప్పాం. నగరంలో పార్కులన్నింటినీ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. దాంట్లో భాగంగా మున్సిపల్ కాలనీ గ్రౌండ్ని ట్రాక్ మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయిపోతా ఉంది. వెంటనే ఈ వార్డులోనే సంజీవ పార్క్, అది కూడా చాలా మంచి పార్కు. దాన్ని కూడా నెలల వ్యవధిలోనే ప్రారంభించే కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఆ పార్కు చుట్టూ కూడా మమ్మల్ని అభిమానించే వాళ్ళే ఉన్నారు. ఎక్కడికక్కడ మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి పనులు చేయడం మానేశారు గత ప్రభుత్వం. ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఏదేమైనా ప్రజలకి ఏ సమస్య ఉన్నా కూటమి ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి వాళ్ళ సమస్య తీర్చడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. రెండవ అన్నవరంగా ప్రసిద్ధి చెందిన ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాల ముగింపు సందర్భంగా భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం ఆర్యాపురంలో రెండవ అన్నవరంగా ప్రసిద్ధి చెందిన శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఉదయం నుండి భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన పార్టీ నాయకులు అత్తి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దొండపట్టి సత్యంబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకుని అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్ లక్ష్మీబాయి, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మల్లా వెంకట్రాజు, కోట రామచంద్రరావు, శీలం సత్యనారాయణ, సేనాపతి నారాయణ, దుర్గాప్రసాద్, వంజరపు శంకర్, పెండ్యాల ఉమామహేష్, నక్కెళ్ల హరిప్రసాద్, కొప్పల రామేశ్వరి, ఉప్పులూరి సూర్యకుమారి ఆలయ మర్యాదలతో ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. మన క్షేమ స్థైర్యం ధర్మ ఆయురారోగ్య ఆరోగ్యం తెలుస్తుంది. ఆనంద్ కుమార్, వెంకట జోత్స్న అక్షర రాజముఖ సర్వ విజయ స్వామి దేవతార్జున సంప్రాయ
तद्विष्णोः परमं पदकं तथा पश्यन्ति तोरयः दिवे वृक्षराजं लज्जत्रासो पञ्चमो जाग्रवादसमातु शतमानं भवति शताय पुरुषश्वेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति रोदनो रोदमानः शोभनः शोभमानः कल्याणः देवेन्द्रियायुरातिष्ठति रोदनो रोदमानः शोभनः शोभमानः कल्याणः मनोभीष्ट सर्वाभीष्ट सिद्धिरस्तु सकलकार्य अनुकूल्यता फलसिद्धिरस्तु राजद्वारे राजमुखे सर्वाभीष्ट सिद्धिरस्तु शतमानं भवति शताय पुरुषः शतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति सत्यदेव नमो नारायण नमो भगवते वासुदेवाय गोविंदा गोविंदा ఎవరు వదలలేదు కావచ్చు అందరూ ఫోన్ చేస్తారు ఏం చేస్తున్నాడు ఇలా చూచింది ఏమండి అందరూ తినాలండి పట్టుకెళ్ళకండి ఎవరండి శ్రామిక భవనం నిర్మాణంలో ₹1 కోటి స్వాహా అయినాయని భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ ఆరోపించారు. క్వారీ మార్కెట్ వద్ద గల శ్రామిక భవనం నిర్మిస్తున్న స్థలం వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య బొజ్జ రామకృష్ణ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2014 నుంచి రాజమహేంద్రవరంలో శ్రామిక భవనం నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అయితే 2023లో శ్రామిక భవనం నిర్మాణానికి స్థలం కేటాయించారని, 2024లో ఎంపీ నిధుల నుంచి ₹1 కోటి నిధులు కేటాయించారని తెలిపారు. భవన నిర్మాణ పనులు కాంట్రాక్టర్ చల్లా సురేష్కు అప్పగించారని వివరించారు. భవన నిర్మాణం పునాది స్థాయిలోనే ₹1 కోటి నిధులు ఖర్చు అయిపోయాయనే వంకతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారని ఆరోపించారు. శ్రామిక భవనం నిర్మాణం వ్యవహారంపై విచారణ జరిపి వెంటనే భవన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే జూన్ 10వ తేదీన రాజమహేంద్రవరంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. శ్రామిక భవనం నిర్మాణమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని, శ్రామిక భవన నిర్మాణం చేపట్టకపోతే ఆత్మార్పణం చేసుకుంటానని భవన నిర్మాణ కార్మికుల సమైక్య అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ హెచ్చరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రామిక భవన నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరారు. సెక్రటరీ దేవగుప్త శ్రీనివాస్, సీతల మునిరాజు, కొండపల్లి నాగేశ్వరరావు తదితరులు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో క్వారీ మార్కెట్ వద్ద ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ వెనుకవైపు శ్రామిక భవనం అనే నామకరణతోటి మరి 2014 నుంచి పోరాటాలు చేయగా మరి ఈ రోజున 2023న ఈ యొక్క శ్రామిక భవనం అనే నామకరణ పేరుతో మాకు ఇవ్వడం జరిగిందండి. తద్వారా 2024లో శంకుస్థాపన చేయడం జరిగినది. దరిమిల ఒక మంత్లో అది సుమారుగా ₹1 కోటి టెండర్ వేయడం జరిగింది. దానికి కాంట్రాక్టర్ చల్లా సురేష్ గారు పాడుకున్నారు. తద్వారా మరి సుమారుగా 18 నెలల నుంచి కూడా శ్రామిక భవనం చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పటికొచ్చి స్లాబ్ అనేది పడలేదు. అయ్యా మేము ఒకటే అడుగుతున్నా, మాకు రాజకీయం తెలియదు, శ్రామికులం మాత్రమే, మాకు నీడ కావాలని ఎంతోమంది ప్రాధాయపడి కాళ్ళు పట్టుకునే పరిస్థితి తయారైనది. మరి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, మరి డిఈ గారి డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. మరి ఇవన్నీ కూడా అంచెలంచెలుగా మేము వెళుతూ మా పనులు ముగించుకొని ఏదైతే శ్రామికులకి అందరికీ కూడా రాజమహేంద్రవరంలో చుట్టుపక్కల ఉన్నటువంటి కార్మికులందరికీ ఒక నీడ కల్పించాలని ఒక భరోసాతో మేము ముందుకెళ్తున్నాము. మరి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క నీడ కల్పించకపోవడం. మంగళవారంలో 7-8 వరకు కూడా సంఘాలు మేము భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య కింద మేము తయారై మేము ఈ భవన నిర్మాణ కార్మిక భవనానికి మేము ఎప్పటి నుంచో కూడా 2014 నుంచి కూడా కృషి చేస్తున్నాం. అప్పుడు గవర్నమెంట్ సైట్ ఇచ్చారు, అలాగే కడుతున్నారు. ఇప్పుడు మధ్యలో అయిపోయింది. ఇప్పుడు డబ్బులు అయితే అయిపోయినన్నారు. డిజీ గారు మొన్న కొన్ని వదంతులు ఏంటంటే ఇది పడిపోద్ది, బలంగా లేదు, అది కిందంతా లూజ్ కాయిల్ అని చెప్పేసి కొంతమంది కొన్ని వదంతులు అయితే తీసుకొచ్చారు. దాని మీద ఆదిరెడ్డి వాసు గారు డిజీ గారిని పంపించి పర్యవేక్షణ చేయాలి, ఒకసారి చూడండి అని చెప్పడంతో డిజీ గారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం. డిజీ గారు అయితే G+2 వేసుకోవచ్చు, పర్లేదు, ధైర్యంగా మీరు వేసుకోవచ్చు అని చెప్పేసి డిజీ గారు చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఇది నిధులు లేక ఆగిపోయింది. ప్రభుత్వం వెంటనే స్పందించి దీన్ని పునఃప్రారంభించి మాకు దగ్గర సుమారు రాజమహేంద్రవరంలో వివిధ కార్పెంటరు, ఎలక్ట్రికల్, ప్లంబింగు, రాడ్ బెండింగు, సెంటరింగు, ఇలాగ తాపీ పని, ఇలా దగ్గర 10-15 పెయింటింగు, ఇలాగ దగ్గర 10-15 యూనియన్లు ఉన్నాయి. ఒక్కొక్క యూనియన్కి రిజిస్ట్రేషన్లోనే దగ్గరగా 1000 మంది దాకా ఉన్నారు. రిజిస్ట్రేషన్ కానులు చాలామంది ఉన్నారు. సుమారుగా 10,000 మంది వరకు కూడా ఇక్కడ కార్మికులు ఇది భవనం కట్టిస్తే కనుక మేము సమావేశాలు జరుపుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. దయచేసి కార్మికులు రాజమహేంద్రవరంలో 10,000 మంది వాళ్ళ ఫ్యామిలీని కూడా చూసుకుంటే దగ్గరగా ఒక 20,000 మంది ఓటింగ్ వరకు కూడా మనకి వస్తుంది. దయచేసి మీరు ప్రభుత్వం వెంటనే గుర్తించి మా భవన నిర్మాణ కార్మికులకి ఈ షెల్టర్ని పూర్తి చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. టీడీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి, ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కండవల్లి లక్ష్మి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా చైర్పర్సన్, టీడీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి, ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కండవల్లి లక్ష్మి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి షుగర్, బీపీ, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. పుట్టినరోజు కానుకగా ఆమెను 2 పురస్కారాలు వరించాయి. కండవల్లి లక్ష్మి చేస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్, హ్యూమన్ రైట్స్ బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు ఆమెకు వరప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా దివాన్ చెరువు యూత్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పేద మహిళలకు ఆమె చీరలు పంపిణీ చేశారు. కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ తనను ప్రోత్సహిస్తున్న మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. పుట్టినరోజు వేడుకల్లో క్రీస్తు రక్షణాలయం చర్చ్ చైర్మన్ ఈతకొట ఇజ్రాయెల్, బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు, పాము బాబురావు, పాస్టర్ జూలీ, డాక్టర్ మేరీ వసంత దంపతులు, వంకా మల్లిబాబు, శీతల్, వరప్రసాద్, దాసరి శ్రీనివాస్, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాది 44వ సంవత్సరం పూర్తి చేసుకొని 45వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు నా కుటుంబ సభ్యులు, నా పేట యూత్ వారు, రాజమండ్రి యూత్ వారు, చుట్టుపక్కల అన్ని రాజానగరం నియోజకవర్గం యూత్ వారు అందరూ కూడా
ఫుల్ సపోర్ట్ ఇచ్చి అంగరంగ వైభవంగా ఈ జన్మదినాన్ని జరిపించాలి లక్ష్మక్కని ముందుకొచ్చారండి. దానికి కారణం ఏంటంటే నేను టీడీపీ జిల్లా ఎస్సీసీఎల్ సెక్రటరీగానే ప్రయాణం చేస్తున్న తరుణంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ మహిళా చైర్మన్గా ఎన్నికయ్యాను. తరువాత ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రాష్ట్ర మహిళా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. అలాగే రాజమండ్రి సిటీ క్రిస్టియన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవడం జరిగింది. ఈ 4 పదవులతో నేను ముందుకు వెళుతున్న తరుణంలో అక్క రాష్ట్రానికి ఒక నాయకురాలుగా నిలబడింది. అనేక మందికి ఉపకారిగా ఉంటుంది, ఎవరికి కష్టం వచ్చినా సపోర్ట్గా ఉంటుంది. ఈ విషయంలో ఈ సంవత్సరం అక్క పుట్టినరోజు ఘనంగా మనం జరిగించాలని యూత్ వారందరూ ముందుకు రావడం జరిగిందండి. ఎందుకంటే యూత్ వారికి ఎక్కడ కష్టం వచ్చినా ఏంటంటే వాళ్ళు యవనస్తులు కనుక ఎక్కడికన్నా బండి మీద వెళ్ళినప్పుడు ఇబ్బందికరమైన పొజిషన్ జరిగినప్పుడు లక్ష్మక్క అని ఫోన్ చేయగానే వెళ్ళడం జరుగుతుందండి. ఆ నాయకత్వాన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వారికి ప్రోత్సాహంగా ఉంటుంది మా అక్క అనేసి నా వెనకాల ఎంతమందిని నేను ఈ సంవత్సరం పోగేసుకోవడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. అలాగే నా నాయకులు టీడీపీ, ముఖ్యంగా నా టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా గౌరవిస్తారు. నన్ను ఒక మహిళా నాయకురాలుగా ఈ రాష్ట్రానికి వెళ్ళిందంటే తన ఓర్పు, తన సహనం, తన కష్టమనే నా నాయకులందరూ కూడా భావిస్తారు. ఈరోజు నేను ఇంత పెద్ద పొజిషన్కి వెళ్ళడానికి నా దివాంచెరు గ్రామంలో ఉన్న నాయకులు ముఖ్యంగా, అలాగే నా తండ్రి సమానులు క్రీస్తు రక్షణాలయం చైర్మన్ గారు, మన ఈతకోట ఇజ్రాయేల్ గారు కూడా నాకు ఎంతగానో సపోర్ట్గా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నారండి. నాన్నగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే నా సీతాల తమ్ముడు, అలాగే తాతారావు అన్నయ్య, ఇలాగ మన యూత్ వారే కాదు, దళిత సీనియర్ నాయకులే కాదు, రాజకీయ నాయకులే కాదు, నేను ఇంతమందిని సంపాదించుకున్నానని నేను ఈరోజు చాలా షాక్ అయ్యానండి. నేను అసలు ఊహించలేదు ఇలా జరుగుతుందని. నేనేదో పుట్టినరోజు సెలబ్రేషన్ అనుకున్నాను, కానీ యూత్లో ఇంత ఎంకరేజ్ ఉంది, నా మీద ఇంత ప్రేమ ఉందని ఈరోజు నేను ఈ ప్రేమను పొందుకోవడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఈరోజు నా పుట్టినరోజుని పురస్కరించుకొని కొంతమందికి ఇక్కడ వస్త్రదానం కూడా చేయడం జరుగుతుందండి. మాకున్న దాంట్లోనే ఎదుటోళ్ళకి పెట్టాలన్న ఆలోచన మాకు మొదటి నుంచి ఉన్నది. అందుకే భగవంతుడు మాకు ఈ ఆశీస్సులని ఆశిస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈరోజు మెడికల్ మనం పెట్టడం మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మేము ఇక్కడ ఉచిత వైద్యం అందించడం జరిగిందండి. నా పుట్టినరోజు సందర్భంగా మదర్ హాస్పిటల్ నుండి ఈరోజు షుగరు, బీపీ, అలాగే ఈసీజీ ఇలాంటి ఉచిత వైద్యం అంతా చేసి నా క్రీస్తు రక్షణాలయం చర్చ్ ద్వారా వారికి కొంతమంది లేని వారికి కూడా వైద్యం అందించడం కూడా జరిగింది. ఇదంతా నా నాయకత్వాన్ని బట్టి నాకు ఇలాంటి పలుకుబడి హోదా పెరుగుతుందని ఈరోజు నా నాయకత్వం ద్వారా తెలుసుకున్నాను. ఈ గొప్ప అవకాశంలో నాకు సపోర్ట్గా ఉంటున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే నా శత్రువులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారు అనే కొద్దీ కూడా నేను బాగుంటున్నాను, అది గ్రహిస్తే వారు చాలు. నా రాజకీయానికి తొలి మెట్టు స్టార్ట్ అయ్యింది. ఇప్పటి వరకు భగవంతుడు 2-3 మెట్ల వరకు నేను ఎక్కగలిగాను. దేవుడి ఆశీర్వాదాలు నాకు ఉన్నాయి కనుక నేను ఇలాగ ఆశీర్వాదింపబడుతున్నాను. అలాగే ముఖ్యంగా నా దివాంచెరు గ్రామం నుండి అన్న దాసరి శ్రీనివాస్ గారు, వంకా మల్లిబాబు గారు, గంగి పండు గారు, అలాగే లక్ష్మణ్ గారు, మూర్తి గారు, ఇంకా కొంతమంది నాయకులు రావాలండి. మరి ఏ కారణం చేత రాలేదో నాకైతే తెలియదు, కానీ అందరినీ ఆహ్వానించాను. ప్రతి ఒక్కరు ఇక్కడ దివాంచెరులో తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు, కానీ మరి ఆమె కూడా ఆమె జీవితాన్ని అటు దేవునికి ఇటు ప్రజలకి ఎంతగానో సమర్పించుకుని ఆమె అనేక మందికి ఉపయోగంగా ఉండాలని, దేవుడు అందరికీ ఉపకారి. అలాగే ఆయన గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా అందరికీ ఉపకారంగా ఉంటారు. ఆ రీతిగా మరి దేవుడే లక్ష్మీ గారిని అందరికీ ఉపకారంగా ఉండేలాగా చేశారు. ఒక్క జాతికి కాదు, ఒక మతానికి కాదు, ఒక విషయాల్లో కాదు, మానసికంగా, శారీరకంగా, ఆత్మీకమైన విషయాల్లో కూడా ఆమెను దేవుడు నాయకురాలుగా ఉంచాడు. అన్ని పేరుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక రవాణా చేస్తున్నామని చెప్తున్నారు, కానీ అదంతా బోగస్ అని, రాత్రి వేళల్లో అడ్డు అదుపు లేకుండా అక్రమ ఇసుక రవాణా వ్యాపారం సాగుతుందని, గోదావరిని ఆనుకొని ఉన్న ప్రతి ఎమ్మెల్యేకు రోజుకు 10 లక్షల రూపాయలు అక్రమ రాబడి వస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు విమర్శించారు. సోమవారం ఉదయం స్థానిక క్వారీ సెంటర్లో పార్టీ శాఖ బహిరంగ సభ టి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది.
ఈ సభలో జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటలకు మాత్రమే ఇసుక రవాణా చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ చాలా ఇసుక ర్యాంపులలో ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తమ ఇష్టానుసారం కూటమి ఎమ్మెల్యే అనుచరులు ఇష్టానుసారం అక్రమ ఇసుక రవాణా చేస్తున్న మైనింగ్ శాఖ చోద్యం చూస్తుందని మధు విమర్శించారు. 1 టన్ను ఇసుక 160 నుండి 170 రూపాయలు అమ్మకాలు జరపాల్సి ఉండగా టన్ను 270 నుండి 300 రూపాయలు వసూలు చేస్తున్నారని, అలాగే 1 లారీకి 18 టన్నుల ఇసుక రవాణా చేయాలి కానీ 30 నుండి 40 టన్నుల ఇసుకను అదనంగా రవాణా చేస్తూ అక్రమంగా వసూలు చేస్తున్నారని, ఇవన్నీ ప్రతిరోజు 10 లక్షల రూపాయలు అక్రమంగా ఎమ్మెల్యేలకు అందుతుందని ఆయన ఆరోపించారు. చాలా చోట్ల బాటసారి ఛార్జీ అదనంగా లారీకి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు. వంగలపూడి, మురకలంక, పెరవలి, పెండ్యాల, కొవ్వూరు, తాళ్లపూడి, నిడదవోలు, కడియం, రాజమండ్రి ఈ ప్రాంతాలలో ఇసుకను దోచేస్తున్నారని ఆయన తెలిపారు. త్వరలో దీనిపై అఖిలపక్ష పార్టీలతో ర్యాంపులలో పర్యటించి నిగ్గు తేలుస్తామని, తుది నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేస్తామని ఆయన అన్నారు. ఇప్పటికైనా అక్రమ రవాణా ఇసుక ఆపకపోతే ర్యాంపుల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మధు హెచ్చరించారు. కొన్ని ర్యాంపులలో పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగించి పర్యావరణానికి తీవ్ర హాని చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు పి లావణ్య, కె శ్రీనివాస్, పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15 నుంచి అందరికీ ఫ్రీ బస్సు ఇస్తామన్నారు, చూడాలి. ఒక పక్క రాష్ట్ర బడ్జెట్ డబ్బులు లేవు అన్నారు. కానీ మన నియోజకవర్గాలు గోదావరి ఆనుకున్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, అది కొవ్వూరు కానీ, నిడదవోలు కానీ, రాజమండ్రి సిటీ కానీ, రూరల్ కానీ, రాజనగరం కానీ, ప్రతి ఎమ్మెల్యేకి రోజుకి ఇసుక అవినీతి మీద 10 లక్షల రూపాయలు వస్తుంది. ప్రతిరోజు ఈ గోదావరి ఆనుకున్న ఎమ్మెల్యేకి 10 లక్షల రూపాయలు వస్తుంది. ఎలాగా? పెద్ద బండికి 1000 రూపాయలు, చిన్న బండికి 500 రూపాయలు, ఇలా దోచుకుంటూ అక్రమ ఇసుకని దోచేస్తూ ఉన్నారు. దీనికి మాత్రం డబ్బులు ఉన్నాయి, కానీ పేదవాడికి ఇల్లు ఇస్తే మాత్రం డబ్బులు లేవు. అంతేకాకుండా మద్యం మాఫియా కూడా, ఇసుక మద్యం మాఫియా కూడా ఈరోజు ఉద్యోగాలు ఈరోజు అమ్మేసుకుంటున్నారు. జాబ్దార్ పోస్టులు అమ్మేసుకుంటున్నారు. అవినీతి అక్రమంగా ఈరోజు సాగుతుంది. చూస్తాం. ఇంకో 1 year వరకు వెయిట్ చేస్తాం. ఇప్పటికే ఇళ్ల స్థలం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. ఇక దాని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి సమస్య మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎమ్మెల్యేలు తల వంచుతాం. ప్రమాదకరంగా మారిన క్వారీ గోతుల్లో ప్రమాదాల నివారణకు యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు కలెక్టర్ ప్రశాంతికి విజ్ఞప్తి చేశారు. 2 రోజుల క్రితం యలగటి రమణ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు క్వారీ గోతుల నీటిలో పడిపోయాడని స్థానిక ప్రజలు చూడడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. సోమవారం బొమ్మూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు కొండబాబు కలెక్టర్కు ఒక వినతి పత్రం అందజేశారు. దీనికి స్పందించిన కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కొండబాబు మీడియాతో మాట్లాడుతూ క్వారీ గోతులు పూడ్చాలని చాలా కాలంగా ప్రజా పోరాటాలు, న్యాయ పోరాటం చేస్తున్నామని అన్నారు. ఇటీవల ఆ ప్రాంతంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి సుబ్బారావు నగర్, సింహాచల్ నగర్ ప్రాంతాల్లోని క్వారీ గోతుల్లో ఇకపై మనుషులు పడిపోకుండా ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు, హెచ్చరిక బోర్డులు, రాత్రిపూట లైటింగ్ ఏర్పాటు చేయాలని, సున్నం బట్టి లేఅవుట్ రోడ్డు వెడల్పు చేయాలని అధికారులను ఆదేశించారని, కానీ ఇంతవరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో సుబ్బారావు నగర్ క్వారీ గోతుల్లో రమణపడి ప్రాణాలు కోల్పోయినంత పరిస్థితి తెచ్చుకున్నాడని, సమయానికి అక్కడి వారు చూసి అతి కష్టం మీద అతన్ని బయటకు తీశారని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో కలెక్టర్ ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. క్వారీ గోతుల్లో పడి మృతి చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు రాబోతోందని కొండబాబు చెప్పారు. క్వారీ గోతుల నీరు వల్ల దోమలు విపరీతంగా పెరిగాయని, తుప్పలు పెరగడంతో పాములు సంచరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వీటి నివారణ తక్షణ చర్యలు చేపట్టాలని వీటి నివారణకు తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. క్వారీ గోతుల్లో ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు చేపట్టే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వంగూరి విజయ సత్య, ఘార సత్యనారాయణ, ఘార అప్పారావు, శివకోటి దావీదు, ఎడ్ల ప్రసాద్, దడాల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలనేటటువంటిది ఏరియా ప్రజల ఒక ఇది. మరి కలెక్టర్ మేడం గారు లైటింగ్ వేయించాలని, అదే సీసీ కెమెరాలు పెట్టాలని, రోడ్డు వేయాలని, అదేవిధంగా చుట్టూ ఫెన్సింగ్ వేయాలని, అదేవిధంగా ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పారు. హెచ్చరిక బోర్డులు కూడా పెట్టమన్నారు. వీటన్నిటికీ త్వరితగతిన పరిష్కరించాలని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు వెళ్ళి కలవడం జరిగింది. అంచేత ఏదైతే ఇప్పుడు మేము చెప్పామో వాటికి సంబంధించి మరి తొందరగా పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేనట్టయితే ప్రమాదాలు ఏర్పడే పరిస్థితి ఉంది. మరి తొందరలో కోర్టు తీర్పు కూడా ఈ క్వారీ గోతుల గురించి తొందరలో తీర్పు కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంది. చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. అంచేత వెంటనే ఇది పరిష్కరించే విధంగా మేము సాధ్యమైనంత వరకు మా పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా కొనసాగిస్తాం. ఎందుకంటే చెప్పడం వేరు, దాని ఇంప్లిమెంటేషన్ రావడం వేరు. ఆ ఇంప్లిమెంటేషన్ వచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ రోజున మరి 26వ తారీఖు 5వ నెల 2025వ తారీఖున మళ్ళీ గ్రీవెన్సాల్లో అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మేము ఇవ్వడం జరిగింది. మరి ఇంకెంతకాలం ఇచ్చినప్పటికీ కూడా ఇలా సమాధానం ఎలాగ ఉంటుంది కాబట్టి మరి కలెక్టర్ గారు అయితే మంచిగానే చెప్పున్నారు కాబట్టి కొన్ని ఆశలు మా ఏరియా ప్రజలకు కూడా పెరిగాయి. అదేవిధంగా అక్కడ దోమలు విపరీతంగా పుట్టుకొస్తున్నాయి. అదేవిధంగా పాములు ఇళ్లలాంటి వచ్చేస్తున్నాయి. మరి ఇంత ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా నగరపాలక సంస్థ కూడా తొందరలో మరి ఆ చుట్టుపక్కల ఈ దోమల నివారణకి ఈ పాముల యొక్క బెడదను తగ్గించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 2వ వారంలో పట్టాలెక్కుతున్న అఖండ గోదావరి ప్రాజెక్ట్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిచే ప్రాజెక్టుకు శంకుస్థాపన. 2027 గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్ట్ పూర్తి. రాష్ట్రంలో గండికోట ప్రాజెక్టుతో సహా 21 పుణ్యక్షేత్రాలు అభివృద్ధి. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. R&B కంపోస్ట్ యార్డ్ ప్రజలకు ఇక వాసన ఉండదు. అక్టోబర్ 2 నుంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటారు. 5.72 కోట్ల రూపాయలతో లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్కు శ్రీకారం చుట్టాం. బయో ట్రీట్మెంట్ అయ్యాక ఇక్కడ వ్యర్థాలు ఉండవు. కూటమి ప్రభుత్వం ప్రజల మేలు కోరే ప్రభుత్వం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. హత్య కేసులో నిందితులు వచ్చి లొంగిపోయే వరకు అరెస్టులు చేయరు. మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ ఆవేదన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.